దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్. 7 ఏళ్ల కిందటి ఒక కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్జీవీకి ఏకంగా 3 నెలల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి? కోర్టు ఎలా దోషిగా తేల్చింది? వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని స్థానిక కోర్టు ఆర్జీవీకి షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చింది. 2018లో శ్రీ అనే సినీ నిర్మాణ సంస్థకు వర్మ చెక్ ఇచ్చాడు. అది బౌన్స్ కావడంతో ఆ సంస్థ ప్రతినిధి మహేష్ చంద్ర కేసు పెట్టారు. దీనిపై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు వర్మకు 2022లో 5,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరు కాలేదు వర్మ. కోర్టు సమన్లు పంపినా పట్టించుకోలేదు. దీంతో కోర్టు చెక్ బౌన్స్ కేసులో 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే పిటిషనర్ కు రామ్ గోపాల్ వర్మ 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ వ్యవహారంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలోని సెక్షన్ 138 కింద రామ్ గోపాల్ వర్మను దోషిగా నిర్ధారించింది అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు. నేనిప్పుడు మారిపోయానంటూ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు వర్మ. ఇకపై దర్శకుడిగా గౌరవాన్ని తెచ్చే సినిమాలు చేస్తా అన్నాడు. అలాగే తాను తీయబోయే సినిమా ఏంటో కూడా రివీల్ చేశారు. ఒక మనిషి మాత్రమే భయంకరమైన జంతువు కాగలడు అనే ప్రకటనతో సిండికేట్ సినిమా ప్రారంభమవుతుంది. సిండికేట్ అనే సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటా అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఈలోపే చెక్ బౌన్స్ కేసులో వర్మకు జైలు శిక్ష విధించింది ముంబైలోని లోకల్ కోర్టు.